అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గత 6 మ్యాచ్ల్లో పట్టిందల్లా బంగారంగా మారిన బెంగళూరు జట్టుకు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం అదృష్టం అంతగా కలిసి రాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టేడియంలో టాస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అహ్మదాబాద్ పిచ్పై రెండవ ఇన్నింగ్స్లో ఏ జట్టయితే బ్యాటింగ్ చేస్తుందో ఆ జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ ఓడిపోవడంతోనే ఆ జట్టుకి బ్యాట్ టైం స్టార్ట్ అయింది. దీనికి తోడు ఆ జట్టు బ్యాట్స్మెన్ ఇంత కీలక మ్యాచ్లో ఆశించిన మేర బ్యాటింగ్ అయితే చేయలేదు. ఎవరూ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఇదే ఆ జట్టుని బాగా దెబ్బతీసింది. దీనికి తోడు ఫీల్డింగ్లో లోపాలు, క్యాచ్ డ్రాప్లు, సరైన బౌలింగ్ చేయకపోవడం ఇలా అన్నీ కలిసి ఆర్సీబీని ఎలిమినేటర్లో దెబ్బతీశాయి. ఇక్కడ ముఖ్యంగా మనం ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ గురించి మాట్లాడుకోవాలి. ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ లో కూడా మాక్స్వెల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు అంటే ఎంత దరిద్రంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు మాక్స్వెల్ ఫీల్డింగ్ లో క్యాచ్ డ్రాపులు కూడా చేశాడు. ఇక దినేష్ కార్తిక్ అయితే 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఘోరమైన బ్యాటింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు. దీన్ని బట్టి దినేష్ కార్తిక్ చిన్నస్వామి స్టేడియంలో తప్ప ప్రపంచంలో ఏ స్టేడియంలో కూడా ఆడలేడు అనే విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఐపీఎల్ 2025కైనా ఆర్సీబీ తన జట్టులో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డూప్లెసిస్ ఓపెనర్ గా దూకుడుగా ఆడడం లేదు, మెరుపు ఆరంభం అందించడం లేదు, భారీ స్కోరు చేయడం లేదు. కాబట్టి వీలైతే అతన్ని పక్కన పెట్టినా నష్టమేం లేదు. అదే సమయంలో కోహ్లీ కూడా ఆశించిన వేగంగా అయితే ఆడడం లేదు. కోహ్లీని వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా పంపడం ఉత్తమం. ఇద్దరు కొత్త ఓపెనర్లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025కి సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గ్లెన్ మాక్స్వెల్ ను నిర్దాక్షిణ్యంగా జట్టు నుంచి పక్కన పెట్టాలి. అలాంటి ఆటగాడు జట్టులో ఉండడం శుద్ధ దండగ. ఇక దినేష్ కార్తిక్ ఎలాగూ రిటైర్మెంట్ ఇచ్చేశాడు కాబట్టి ఇప్పటికైనా ఒక మంచి కీపర్ను ఆర్సీబీ జట్టు వెతుక్కుని జట్టులో చేర్చుకోవాలి. దీంతో పాటు బౌలింగ్ విభాగాన్ని కూడా కొద్దిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మంచి విదేశీ ఫాస్ట్ బౌలర్లు అలానే మంచి స్పిన్నర్లు ఆ జట్టులో లేరు. కాబట్టి వచ్చే ఐపీఎల్ సీజన్ కైనా ఆర్సీబీ ఒక ఖచ్చితమైన ప్రణాళికతో వచ్చి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేస్తే ఆ జట్టు మరింత బాగా ఆడి అభిమానుల కోరిక మేరకు కప్పు గెలిచే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మాత్రం ఆర్సీబీని ఒక విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి. పాయింట్స్ టేబుల్లో ఎక్కడో 10వ స్థానంలో ఉన్న ఆర్సీబీ జట్టు ఏకంగా 4వ స్థానానికి చేరుకుంది అంటే ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఊహించని విధంగా ఆడారు. కాబట్టి ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించి ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకోగలిగింది. ఈ అభిమానం ఇలా కొనసాగాలంటే మాత్రం ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ జట్టులో భారీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టుకు ఆశించిన మెరుపు ఆరంభమైతే లభించలేదు. ఓపెనర్ పాప్ డూప్లెసిస్ 14 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 33 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కామరూన్ గ్రీన్, రజత్ పాటీదార్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 41 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు బాగానే ఆడుతున్నారు అని అనుకుంటున్న తరుణంలో 21 బంతుల్లో 27 పరుగులు చేసిన గ్రీన్ అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే మాక్స్వెల్ మరోసారి చెత్త పర్ఫార్మెన్స్ తో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో ఒకే ఓవర్లో ఆర్సీబీకి డబుల్ షాకులు తగిలాయి. అయినప్పటికీ పాటీదార్, లామ్రోర్ ఇద్దరూ కూడా 5వ వికెట్కు 25 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరన్నా ఎక్కువసేపు ఆడతారేమో అని అనుకుంటుంటే పాటీదార్ 22 బంతుల్లో 34 పరుగులు చేసి ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చివర్లో వచ్చిన దినేష్ కార్తిక్ మెరుపులు మెరిపిస్తాడు అనుకుంటే 13 బంతుల్లో 11 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. మిగతా బ్యాట్స్మెన్లలో స్వప్నిల్ సింగ్ 4 బంతుల్లో 9 పరుగులు, కరణ్ శర్మ 4 బంతుల్లో 5 పరుగులు చేశారు. వీళ్లందరూ ఇంత నెమ్మదిగా ఆడుతున్నా లామ్రోర్ మాత్రం 17 బంతుల్లో 32 పరుగులు చేసి దూకుడుగా ఆడడంతో బెంగళూరు జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ అద్భుతమైన బౌలింగ్ చేసి 4 ఓవర్లకు గాను 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా రాజస్థాన్ బౌలర్స్ లో చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ చెరొక వికెట్ దక్కించుకున్నారు. బౌల్ట్ 4 ఓవర్లకు గాను 16 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసి తాను ఎంత విలువైన ఆటగాడు అనే విషయాన్ని మరొక్కసారి చాటి చెప్పాడు. అశ్విన్, బౌల్ట్ వేసిన సూపర్ బౌలింగ్ కారణంగానే రాజస్థాన్ కు గెలుపు సులువైందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు పర్వాలేదు అనిపించే ఆరంభం లభించింది.
ఓపెనర్లు ఇద్దరూ కలిసి 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 15 బంతుల్లో 20 పరుగులు చేశాక ఓపెనర్ టామ్ కోహ్లేర్ ఫెర్గుసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక ఓపెనర్ అవుట్ అయినా మరో ఓపెనర్ జైస్వాల్ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. అతనికి సంజు శాంసన్ కూడా సహకారాన్ని అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యం అద్భుతంగా సాగుతున్న తరుణంలో 30 బంతుల్లో 45 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ కామరూన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే మరుసటి ఓవర్లోనే కరణ్ శర్మ బౌలింగ్లో 17 పరుగులు చేసిన శాంసన్ స్టంపౌట్ అయ్యాడు. ఈ వరుస షాకుల తర్వాత రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఊహించని విధంగా 8 పరుగుల వద్ద ధ్రువ్ జురేల్ రనౌట్ అవడంతో మరోసారి రాజస్థాన్ డిఫెన్స్ లో పడింది. దీంతో ఆర్సీబీ పైచేయి సాధించినట్లయింది. అయితే ఆ తర్వాత వచ్చిన షిమ్రాన్ హిట్మేయర్ రియాన్ పరాగ్ తో కలిసి స్కోరు వేగాన్ని ఒక్కసారిగా పరుగులు పెట్టించాడు. ఎక్కడ భయం లేకుండా హిట్మేయర్ భీకర హిట్టింగ్ చేయడంతో ఆర్సీబీ గెలుపు ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. అప్పటి వరకు డిఫెన్స్ లో ఉన్న రాజస్థాన్ హిట్మేయర్ పుణ్యమాని ఒక్కసారిగా పంజా విసిరింది. దీంతో ఆర్సీబీ విలవిల్లాడింది. 14 నుండి 15 ఓవర్ల మధ్య పరాగ్, హిట్మేయర్ 39 పరుగులను రాబట్టి ఒక్కసారిగా మ్యాచ్ను రాజస్థాన్ వైపు తిప్పేశారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ రాజస్థాన్ ను గెలుపు తీరాలకు చేరుస్తారు అని అనుకుంటున్న తరుణంలో సిరాజ్ ఒకే ఓవర్లో డబుల్ షాక్ ఇచ్చాడు. 26 బంతుల్లో 36 పరుగులు చేసిన రియాన్ పరాగ్ సిరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అవ్వగా, అదే ఓవర్ చివరి బంతికి 14 బంతుల్లో 26 పరుగులు చేసిన షిమ్రాన్ హిట్మేయర్ భారీ షాట్ కు ప్రయత్నించి డూప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో రాజస్థాన్ శిబిరంలో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. కానీ ఆ టెన్షన్ ను చల్లారుస్తూ పావెల్ చివర్లో సూపర్ బ్యాటింగ్ తో వరుసబెట్టి బౌండరీలు, సిక్సర్ బాది రాజస్థాన్ ను గెలిపించేశాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా కామరూన్ గ్రీన్, లాకీ ఫెర్గుసన్, కరణ్ శర్మ చెరకు వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.